శ్రీలంక టూర్ తర్వాత ప్రస్తుతం భారత జట్టు విశ్రాంతిలో ఉంది. వచ్చే నెల టీమిండియా బంగ్లాదేశ్ తో టెస్టు టీ20 సిరీస్ ఆడనుంది. 2 టెస్టులు 3 టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ టీం భారత పర్యటనకు రానుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ తో భారత క్రికెట్ జట్టు తమ టెస్టు సీజన్ ను ప్రారంభించబోతుంది. అయితే ఈ టెస్టు సిరీస్ కు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ సిరీస్ కు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ జట్టులో ఖాయం. అలాగే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు దూరమైన కేఎల్ రాహుల్ కూడా బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు స్క్వాడ్ కి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ప్లేస్ పక్క. అలాగే యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ కూడా. అయితే బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేయాలంటే అంతకు ముందు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేస్తేనే స్క్వాడ్ కి ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్ కు బుమ్రా, షమి అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో యువ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్ల విభాగానికి సిరాజ్ హెడ్ కానున్నాడు. అలాగే స్క్వాడ్ కు 4 స్పిన్నర్లు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సర్ఫరాజ్ ఖాన్ స్క్వాడ్ కి ఎంపికైనా తుది జట్టులో ఉండడం కష్టమే. ఏది ఏమైనప్పటికీ అంచనా ప్రకారం స్క్వాడ్ ఇలా ఉండే అవకాశం ఉంది. బ్యాట్స్మెన్ల కేటగిరీలో విషయానికి వస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్లు బ్యాటింగ్ విభాగంలో ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక ఆల్ రౌండర్లు స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే అక్షర్ పటేల్, జడేజా, అశ్విన్లు అలాగే కుల్దీప్ ఈ 4కి స్క్వాడ్ లో అవకాశం దక్కనుంది. ఇక ఫాస్ట్ బౌలర్ల విభాగంలో సిరాజ్, అవేస్ ఖాన్, హర్షదీప్ సింగ్ లు ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ 15 మంది ఆటగాళ్లు బంగ్లాదేశ్ తో జరిగే 2 టెస్టుల సిరీస్ కోసం వీళ్ళంతా 90% స్క్వాడ్ కు ఎంపికయ్యే అవకాశం ఉంది.